అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఫీల్డ్స్ చూద్దాం అన్నట్టుగా సీరోలు పక్కన కొర్లకుంట తండ అనే గ్రామానికి అయితే నేను ఈరోజు రావడం జరిగిందనమాట. మన పక్కన రైతు ఉన్నారు, తన తోటలో ఉన్నానండి. తోట చూస్తే ఇప్పుడు చాలా బాగుందనమాట. మన భుజాన హైట్ వస్తుంది ఇది కూడా, ఈ తోట కూడా. సో ఈ తోటలో వచ్చేసి ఫ్లవరింగ్ బీభత్సంగా ఉందనమాట. ఒక్కసారి తోట చూపిస్తామి. ఫ్లవరింగ్ చాలా బాగుందనమాట. గనుపులు కూడా చాలా దగ్గరకు వస్తున్నాయి. ఈ రైతు వచ్చేసి ఏం మందులు స్ప్రే చేశారు, దాంతోపాటు కాయ సైజు కూడా చూడవచ్చు. ఈ తోట ఇంత బాగా ఉండడానికి ఎలాంటి మందుల్ని స్ప్రే చేస్తున్నారు. ప్రజెంటు ఫ్లవరింగ్ అయితే బీభత్సం అండి. ఈ ఫ్లవరింగ్ అన్నట్టుగా ఈ రైతు వచ్చేసి ఒక మందునైతే స్ప్రే చేశారనమాట. అది ఫ్లవరింగ్ అన్నట్టే కాకుండా మనకు త్రిప్స్, మైట్స్, దాంతోపాటు ఈ పురుగులు గడ్డు పూత వస్తుంది కదా మిర్జీగు వలన, మిర్జీగు మీద కూడా పనిచేస్తుంది. దాంతోపాటు పచ్చ పురుగు, లద్దె పురుగు, అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుందని రైతు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంతకీ తను స్ప్రే చేసిన మందులేంటి, ఇప్పుడు స్ప్రే చేసిన మందేంటి అనేది ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం అనమాట. నమస్తే అన్న. మీ పేరు? రమేష్. ఏ ఊరన్న మీది? సీరోలు కొర్లకుంట తండ. ఓకే. ఈ తోట ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఫ్లవరింగ్ మీద ఉంది. దాంతోపాటు మంచి నిగనిగలాడుతుంది తోట అయితే. కాపు కూడా మంచిగా దిగుతుంది, పిందెలు సైజుకి వస్తున్నాయి. మీరు ఏం మందు స్ప్రే చేశారు లాస్ట్ టైము? రామ్ లక్ష్మణ్ కొట్టినామండి. రామ్ లక్ష్మణ్ స్ప్రే చేశారా? రామ్ లక్ష్మణ్ ఎక్కడ తీసుకున్నారు? ఇది కాంపెల్ దగ్గర, కాంపెల్లో తీసుకున్నారా? ఇది స్ప్రే చేయకముందు ఎలా ఉందన్న? అప్పుడు దూరం ఉండేది కొమ్మలు, ఇప్పుడు సన్నగా ఇగురులు అవి మంచిగా వస్తున్న కాపులు అవి మొత్తం దీని వల్ల వస్తుంది. ఓకే. దీంతో స్ప్రే చేయడం వలన దగ్గర గనుపులు వస్తున్నాయి అంటున్నారు. ఆకు వెనకాల చూసుకున్నట్లయితే ఎటువంటి త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏం లేవన్నమాట. చాలా తేజ్గా ఉంది. ఇది త్రిప్స్ మీద, మైట్స్ మీద కూడా పనిచేస్తుంది. దాంతోపాటు మనకు పురుగు మీద పనిచేస్తుంది, మిర్జీగ మీద పనిచేస్తుంది, కాయ పోతూ ఉంటుంది కదా గడ్డు పూత, దాని మీద పనిచేస్తుంది. మంచి గ్రోతింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ ఎక్కువగా రావాలంటే ఈ మందుని ఖచ్చితంగా వాడుకోవచ్చు అని ఈ రైతు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. రామ్ లక్ష్మణ్ అండి ఈ మందు పేరు. సో ఇది వచ్చేసి SBR అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది. ఇది కాంపల్లిలో, సిరోల్ పక్కన కాంపల్లి అనే గ్రామంలో తీసుకున్నారనమాట. సో రిజల్ట్ అయితే బాగుందని రైతు చెప్తున్నారు. సో మనం ఫీల్డ్స్ చూస్తున్నాం, అందులో భాగంగా ఈ ఫీల్డ్ కూడా చూడడానికి ఇటు వచ్చాను. సో రైతనని అడిగి తెలుసుకున్నాను అనమాట ఏం మందు కొట్టారన్నట్టుగా. అయితే తను ఈ మందు డబ్బాలు అయితే చూపించడం జరిగిందనమాట. మీరు ఎన్నిసార్లు స్ప్రే చేశారన్న మరి మీ తోటకి? ఇప్పటికీ ఎన్ని స్ప్రేలు పడ్డాయి మీ తోటకి? ఈ మందు కాదు, ఇది ఎన్నిసార్లు కొట్టారు? ఇది ఒకసారి కొట్టారా? మరి మళ్ళీ వాడతారా? ఇది వాడతాం, మంచిగా ఉంది. మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. గ్రోతింగ్ వచ్చేటప్పుడు ఏమైనా ఎరుపు వచ్చిందా? ఎరుపు ఏం రాలేదు. అసలు రాలేదు. నలిపే వచ్చిందా? బ్లాక్ గ్రోత్. ఏమైనా కలిపారా మరి? వేరే మందులు, వేరే మాలిక్యూల్ దీంట్లో ఏం కలపలేదా? అది చూడండి కెమెరాకెళ్ళి. మరి ఎన్ని బుడ్లు ఉన్నాయి దీంట్లో? 3 బుడ్లు ఉన్నాయా? దీంట్లో 3 డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట. సో 3 బకెట్లలో కలుపుకొని స్ప్రే చేయాలండి. దీంట్లో ఎటువంటి మాలిక్యూల్స్ అయితే కలపాల్సిన అవసరం లేదని రైతు చెప్తున్నారు. అంటే వాళ్ళు షాప్ దగ్గర తీసుకున్నారు కదా, వాళ్ళు అట్లాగే చెప్పి ఉంటారు. సో ఈ 3 సింగిల్గా మాత్రమే కలిపి స్ప్రే చేసుకుంటూనే ఈ రిజల్ట్ వస్తుందని రైతు చెప్తున్నారు అనమాట. ఇది రైతన్నలారా, మనమైతే ఈరోజు మిరపతోట ఫీల్డ్ చూస్తున్న భాగంలో సీరోల్కి రావడం జరిగింది. మంచి ఫ్లవరింగ్ మందండి. ఒకసారి స్ప్రే చేసి చూడండి. పూర్తి సమాచారం కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మరి వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్క తోటి రైతన్నులందరికీ నా యొక్క నమస్కారాలండి. ఓకే, బాయ్, ఉంటాను.